సంక్రాంతి పండుగకు థియేటర్లలోకి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ను ఏలుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ఫెస్టివల్ ట్రీట్గా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతూ రావడంతో సినిమా మొదటి రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయినప్పట్నుంచే పాజిటివ్ టాక్ రావడం, మౌత్ పబ్లిసిటీ పెరగడం వల్ల ఈ సినిమా రోజులు గడిచే కొద్దీ మరింత బలపడుతోంది. సాధారణంగా పండుగ సినిమాలు మొదటి వారం తర్వాత స్లో అవుతాయి. కానీ ఈ సినిమా విషయంలో అది జరగలేదు. ప్రతిరోజూ స్థిరంగా బలంగా కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సక్సెస్ జోష్లో మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును గిఫ్ట్గా ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఒక సినిమా సక్సెస్ను ఇలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం చూస్తుంటే ఈ టీం తమ విజయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉందో అర్థమవుతుంది. అనిల్ రావిపూడి చిరంజీవిని తెరపై చూపించిన విధానం మెగా ఫ్యాన్స్కు విపరీతంగా నచ్చింది. చిరంజీవిలోని వింటేజ్ కామెడీ టైమింగ్ను, మాస్ ఎనర్జీని అద్భుతంగా బయటకు తీసుకొచ్చాడు. గతంలో కూడా వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు ఈ బాండింగ్ ఒక ఖరీదైన గిఫ్ట్ రూపంలో బయటపడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు విషయానికొస్తే మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కేవలం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 358 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక రీజనల్ సినిమా ఈ రేంజ్ నంబర్స్ను సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఈ నంబర్స్ చూస్తుంటే మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి స్పష్టంగా అర్థమవుతోంది. చిరంజీవి పేరు మీద ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్కు ఉన్న పవర్ ఈ సినిమాను ఈ స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్. రొటీన్ మాస్ సినిమానకు భిన్నంగా పూర్తిగా కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఉండే కంటెంట్ను ఆయన అందించాడు. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇవన్నీ సరైన మోతాదులో కలిపి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టాడు. చిరంజీవి ఎనర్జీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్గా మారింది. ఆయన ప్రతి సీన్లో కనిపించే ఉత్సాహం, టైమింగ్, డైలాగ్ డెలివరీ థియేటర్లలో విజిల్స్, క్లాప్స్ తెప్పిస్తోంది. ప్రస్తుతం 3వ వారంలోకి అడుగుపెట్టినప్పటికీ చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తుండటం విశేషం. వర్కింగ్ డేస్లో కూడా ఈ సినిమా డీసెంట్ నంబర్స్ రాబడుతోంది అంటే దీని రిపీట్ వాల్యూ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ఒకసారి చూసిన ప్రేక్షకులు తమ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని తీసుకుని మళ్లీ థియేటర్కు వస్తున్నారు. ఇలాంటి సినిమాలు మళ్లీ చూడొచ్చు అనే ఫీలింగ్ ఈ సినిమాకు వచ్చింది. విజువల్స్, మ్యూజిక్ కూడా ఈ సక్సెస్లో కీలక పాత్ర పోషించాయి. పాటలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్కు మరింత ఇంపాక్ట్ ఇచ్చింది. ప్రతి వర్గం ప్రేక్షకుడు ఈ సినిమాలో ఏదో ఒకటి కనెక్ట్ అవుతున్నాడు. పిల్లలకు కామెడీ నచ్చుతోంది, పెద్దవాళ్లకు ఫ్యామిలీ ఎమోషన్ నచ్చుతోంది, యూత్కు చిరంజీవి ఎనర్జీ ఆకట్టుకుంటోంది. ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాను చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఒక రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ చిత్రం వసూళ్ల విషయంలో ఎక్కడా తగ్గకుండా రికార్డుల వేట కొనసాగిస్తోంది. గతంలో చిరంజీవి చేసిన బ్లాక్ బస్టర్ల రికార్డులను కూడా ఈ సినిమా ఈజీగా క్రాస్ చేయలాగా కనిపిస్తోంది. లాంగ్ రన్లో ఈ చిత్రం మరిన్ని మైలురాళ్లను దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా 15 రోజుల్లోనే 358 కోట్లు అంటే అది చిన్న విషయం కాదు. అనిల్ రావిపూడి టేకింగ్, మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఈ సినిమాను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఇది కేవలం ఒక సినిమా విజయం కాదు, ప్రేక్షకుల హృదయాలను గెలిచిన విజయం. రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మెగాస్టార్ మరోసారి నిరూపించారు, సరైన కంటెంట్ దొరికితే వయసుతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ను ఏలగలిగేది చిరంజీవి మాత్రమే అని.